మోహన్ బాబు గారు నిజంగా ఆయన చాలా మంచి ఆర్టిస్ట్, వాక్చాతుర్యం ఉన్న మనిషి. సో మోహన్ బాబు గారి గురించి ఏం చెప్తారమ్మా? టైమింగ్ అండి అయింది. షూటింగ్ కనుక 7:00 విత్ మేకప్ రాలేదంటే ఆ రోజు అయిపోయింది ఇంకా. అందరి మీద అరిచేయడమేనా? అంటే డిసిప్లిన్, బాగా డిసిప్లిన్. 7:00 అంటే 7:00 ఫస్ట్ షాట్ తీయాల్సిందే. అట్లా ఆయన డిసిప్లిన్గా ఇది చేసేవారు. పొలిటికల్ రౌడీ అని మూవీ చేశాను నేను ఆయన. చాలా సినిమాలు చేశారు. చాలా చేశాను నేను ఆయన. కాకపోతే ఒకసారి కొంచెం ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు. చెప్పండి చెప్పండి. అంటే మోహన్ బాబు గారు అంటే నేను చెప్తున్నాను, ఆయన అంటేనే అందరికీ అసలు అందరూ అది అంటారు. అంత దగ్గరికి వెళ్ళి నిలబడితే చాలా షివరింగ్ ఇదిగా అంటారు. బట్ నేను ఎప్పుడు అంటే అంత భయంగా అంత ఇదిగా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఆయన ఏదైనా పలకరించినా కూడా ఏంటి సార్ చెప్పండి సార్ అట్లా మాట్లాడేదాన్ని. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా అంటే అది అంటే కావాలని ఊరికే భయపడుతున్నట్టుగా ఇచ్చేస్తారా, లేకపోతే ఆయన మీద గౌరవం ఎక్కువ అలా ఇచ్చేస్తారనేది నాకు తెలియదు. నేను క్యాజువల్గా అంటే ఎస్ ఆయన పెద్ద లెజెండరీ, ఆయన ఇదిలో ఉంటారు. కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆయన ఇది హ్యాండిల్ చేస్తున్నారు. ఒక మంచి పెద్ద ప్రొడ్యూసరు, మంచి ఆర్టిస్ట్, పెద్ద వాళ్ళతో ఎన్టీఆర్ గారు వాళ్ళ లాంటి వాళ్ళతో చేసిన ఆయన. బట్ ఆయన మళ్ళీ ఇప్పుడు ఒక యాక్టర్గా, హీరోగా అన్నీ చేసుకుంటూ వచ్చి ఆయన ఒక డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేశారంటే కనిపించేస్తూ ఉంటుంది. సో 7:00 షార్ట్. సో నేనేంటంటే 7 అంటే డైలీ మళ్ళీ 6కో 7కో షూటింగ్ ఫినిష్ అయిపోయేది. ఆన్ ది వే ఇప్పుడు మాదాపూర్ దగ్గర లొకేషన్స్ అనమాట. నేను ఉండేది ఆర్టీసీ క్రాస్ రోడ్స్. నాకు రావడానికి పోవడానికి ఇది చేయడానికి జర్నీకే 1 అవర్ 1.5 అవర్ పట్టేది. పొద్దున్న 7:00 అంటే నేను ఎన్నింటికి బయలుదేరాలి అక్కడ? మార్నింగ్ బయలుదేరాలి. అందులో 7:00 విత్ మేకప్ షార్ట్లో ఉండాలి. మీరు ఎంత లేదన్నా 5:30-6 వరకు షూట్ దగ్గర ఉండాలి. సో ఈ లోపల ఏంటంటే ఇంకా నాకు అప్పుడు ఒక మూమెంట్లో అలవాటు అయిపోయిందన్నమాట. కార్ బయలుదేరుతుంటే మేకప్ వేసేసుకోవడం, కార్లోనే మేకప్ వేసేసుకొని రెడీగా. ఎందుకంటే మళ్ళీ ఏంటి అని ఆయన చెప్పి అనకుండా రెడీగా ఉన్నామంటే ఎస్ సార్ రెడీ సార్ అంటే పంపించేవారు. ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లో పంపించారు, కానీ తర్వాత నా వెహికల్ నేను అంటే ఆ వెహికల్స్ గురించి కూడా చాలా టెన్షన్ అయిపోయి నాకు వద్దు నా వెహికలే అని చెప్పేసి నేను అప్పటి నుంచి కూడా చిన్నదో పెద్దదో ఏదో ఒకటి నా కారు, నా ట్రాన్స్పోర్టేషన్ నాకే ఉండాలని చెప్పి ఫిక్స్ అయిపోయి నేను అలా చేశాను అనమాట. సో ఫోన్ చేశారు మేనేజరు, ఏంటమ్మా అంటే బయలుదేరాను సార్ అన్నాను. అనగానే పెద్ద ఆయన వెయిటింగ్ అన్నారు. భయం వేసింది నాకు. సో మొత్తం రెడీ అయిపోయా. కాస్ట్యూమ్స్ కూడా ఏంటంటే వాళ్ళ కంపెనీ కాస్ట్యూమ్స్ అయితే మనకి ఏంటంటే కంటిన్యూస్గా క్యారెక్టర్ ఉంటే కనుక రేపటి కాస్ట్యూమ్స్ ఈరోజే మన కార్లో పెట్టేస్తారనమాట. వాళ్ళు మనకి ఇచ్చేస్తారు కాస్ట్యూమ్స్. సో మనం రెడీ అయ్యి వచ్చేది ఉంటే కనుక మనం వచ్చేసేయచ్చు అనమాట. సో కాస్ట్యూమ్ రెడీగా ఉంది, మేకప్ రెడీ, కార్లోనే వేసేసుకున్నాను. కరెక్ట్గా లొకేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి మామూలుగా ఏంటంటే అదొక హౌస్, కార్ తీసుకొచ్చి లోపల దాకా వచ్చేది. వస్తే అక్కడ దిగి మేము లోపలికి వెళ్ళిపోతాం మామూలుగా. కానీ కరెక్ట్గా వచ్చేటప్పటికి బయట ఒక మేనేజర్ వెయిట్ చేస్తున్నారు. ఏంటి అంటే ఇలా సైగ చేస్తున్నాడు ఆయన. పెద్ద ఆయన రెడీగా ఉన్నారు అక్కడ అనగానే ఇంకా భయం వేసింది. అంటే అదొక టెన్షన్ అనమాట. రెడీగా ఉన్నానా లేదా, అసలు ఏమంటారు ఏంటి అని భయం. సరే అని చెప్పి కారు అక్కడే ఆపేసి అక్కడి నుంచి నడుచుకుంటూ మామూలుగా ఏం తెలియనట్టుగా అట్లా వచ్చేసి సార్ గుడ్ మార్నింగ్ సార్ అన్నగానే చూశారు. ఇట్లా తలకాయ అయిపోయారు. కామ్గా లొకేషన్లోకి వెళ్ళిపోయాను. షార్ట్ రెడీనా అంటే సార్ 2 minutes అని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్లు చెప్పి కొంచెం ఫైనల్ టచ్అప్ ఉంటుంది కదా, ఫైనల్ టచ్అప్ అని చేసి రెడీ సార్ అని చెప్పేసి అని వెళ్ళిపోయాం. అయిపోయింది షార్ట్ అయిపోయి మళ్ళీ 7:30-8 కల్లా మళ్ళీ అంటే ఇది చేస్తారనమాట. చేసేసి బ్రేక్ ఇచ్చేస్తారు. ఆ బ్రేక్ ఇచ్చే టైంకి లోపలికి వచ్చారు. వచ్చి టిఫిన్ బ్రేక్ అనగానే 1 నిమిషం అని చెప్పి నుంచోబెట్టారు. ఆయన నుంచొని వచ్చారు. ఏంటి 7:00 సీన్లో ఉండాలంటే నువ్వేంటి 7కి లోపలికి వస్తున్నావు అన్నారు. సార్ వచ్చేసాను కదా సార్, 2 minutes కదా సార్ వచ్చేసాను అంటే కరెక్ట్ టైం అంటే టైం అనే విషయం నీకు తెలియదా? 2 minutes అంటే 2 minutes బిఫోర్ ఉండాలి కానీ 2 minutes ఆఫ్టర్ ఉండడం ఏంటి అని చెప్పి మొదలెట్టారు ఆయన. మామూలుగా అంటే ఆయన ఏదైనా మాట్లాడాలి అంటే మొత్తం అందరినీ నుంచోబెట్టి మాట్లాడతారు. ఏదన్నా ఒకవేళ ఏమన్నా కోప్పడాలి చేయాలంటే పక్కకు నుంచోబెట్టి, ఎవరు లేనప్పుడు కోప్పడరు. అందరిలో నుంచోబెట్టి అక్కడ మాట్లాడతారు. అప్పుడు ఆయన మనల్ని తిడుతున్నారో మనకు అర్థం కాదు, పొగుడుతున్నారో అర్థం కాదు, లేదు ఇన్సల్ట్ చేస్తున్నారో తెలియదు మనకి. ఇప్పుడు 2 minutes ముందు లేట్ వచ్చానన్నా లేకపోతే ఎందుకు అంటున్నారు అనేది కూడా నాకు అర్థం కాల. చూసారా అండి డైరెక్టర్ గారు,
ఈ అమ్మాయి 7:00 కంటే 7:02కి ఇక్కడ ఉంది. 2 నిమిషాలు అంటే ఏంటి, ఈ అమ్మాయి డిసిప్లిన్ ఉన్నట్ట లేనట్ట, అంటే ఈ అమ్మాయికి ఇష్టం ఉందా వర్క్ చేయడం, ఇష్టం లేదా అంటూ అదంతా మీటింగ్ అనమాట. సార్ ఒకవేళ లేట్ వచ్చి ఉంటే క్షమించండి సార్ అని చెప్పేసి అన్నా. క్షమించమంటావు అంటే నువ్వు లేట్ వచ్చావని ఒప్పేసుకుంటున్నావు అన్నమాట. 2 నిమిషాలకి ఇంత ఒప్పేసుకున్నా అంటే నేను ఒప్పుకోవట్లేదు, మీరు అన్నారు కాబట్టి నేను సారీ అంటే నేను అన్నాను కాబట్టి నువ్వు సారీ చెప్తున్నావు. నీ అంతట నీకు నువ్వు 2 minutes లేట్ వచ్చావని నీకు అనిపించట్లేదా? అమ్మ బాబోయ్ ఇదేంటి, కాలికేస్తే మెడకేస్తే కాలికేస్తున్నాడు, ఏం చేయాలి అర్థం కాక ఇక అక్కడి నుంచి అందరూ సైగ చేస్తున్నాను. నాకు వేరే వాళ్ళు అంతే, వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ కదా, మాట్లాడద్దు అన్నారు. సరే అని చెప్పి 2 నిమిషాలు అలాగే సైలెంట్గా ఉన్నాను. ఉండేటప్పటికి ఇలా భుజం తప్పేసి వెళ్ళి టిఫిన్ చేయిపో అన్నారు. అమ్మయ్య వదిలిపెట్టేశాను. అప్పటికి క్లాస్ తీసుకోవడం అయిపోయింది అనేది అక్కడ అయిపోయింది. అందరూ అన్నారు భలే అయ్యారు వాళ్ళ పొద్దున. అంటే అప్పుడు అర్థమైంది, ఓహో ఈయన మరి నుంచోబెట్టి 2 నిమిషాల కోసం ఇన్సల్ట్ చేశారా అని. ఓకే అనుకున్నాను. ఎక్స్పీరియన్స్ అంతే కదా. అమ్మో చాలా ఎక్స్పీరియన్స్ కాదు, ఇది చాలా పెద్ద ఇదే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.